Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. దేవతలు బృహస్పతితో సంప్రదించుట. బృహస్పతి అంగీకారం అనుసరించి కార్యము సంపన్నము చేయుట. ఇంద్రాణిని దేవి కరుణించుట. నహుషుడు మునులతో పల్లకీని మోయించుచు దాని మీద నెక్కుట. మునుల శాపమున నహుషుడు పతనమగుట. అతనికి సర్పయోని ప్రాప్తించుట. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, శచీదేవి మాటలను విని ప్రచండ మూర్ఖుడగు నహుషుడు నవ్వాడు. మహామాయ యొక్క ప్రభావమున అతని బుద్ధి హరింపబడింది. అతడు వెంటనే ఇంద్రాణిని ప్రశంసిస్తూ చెప్తున్నాడు, సుందరి, నీవు సముచితముగా చెప్పితివి. నాకు కూడా ఈ వాహనమే ఇష్టము. నేను సమగ్రముగా నీవు చెప్పినట్లే చేస్తాను. పరాక్రమము స్వల్పమైన వాడు మునులను పల్లకి మోయు పని అందు నియమించజాలడు. కానీ నేనట్లు కాదు. అందువలన భద్రురాలా, నేను పల్లకి నెక్కి నీ వద్దకు వచ్చేదను. నాలో తపస్సు యొక్క అపార బలమున్నది. త్రిలోకములందంతటను నేను అందరికంటే అధిక సామర్థ్యము కలవాడను. నా విషయము తెలుసుకొని సకల దేవతలు సప్తర్షిగణములు నన్ను ప్రశంసించెదరు. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, ఇట్లు మాట్లాడిన తరువాత నహుషుడు మిగుల సంతుష్టుడయ్యాడు. శచీదేవిని ఆమె స్థలమునకు వెళ్ళుటకు ఆదేశించాడు. అతడు కామము చేత అంధుడగుచుండెను. అతడు సమస్త మునులను రప్పించెను. తన విషయమును వారి ముందుంచెను. నహుషుడు చెప్తున్నాడు, విప్రులారా, ఇప్పుడు ఇంద్రుడని అనిపించుకుని అదృష్టము నాకు దక్కినది. సకల శక్తులు నా వద్ద కలవు. ఇప్పుడు మీరందరూ సంతోషముతో నా కార్యసాధనకు సహాయపడండి. ఇంద్రుని సింహాసనము నాకు లభించినది, కానీ ఇంద్రాణి నా వద్దకు రాలేదు. నా వద్దకు ఎందుకు వచ్చుటలేదు అని నేను ఆమెను అడిగాను. ఆ దేవి ప్రేమతో నాతో ఇలా చెప్పింది, దేవేంద్ర, మునిగణములు నీ వాహనమును మోయవలెను. దానిని అధిరోహించి నీవు నన్ను పొందుటకు రావలేనని. మునులారా, మీరు ఆదరణీయులు. నా ఈ కార్యము మిగుల కఠినమైనది, కానీ మీరు దయాళువులు. నా ఈ కార్యము సమగ్రముగా సిద్ధింపజేయండి. శచీదేవి మీద ఆసక్తమైన నా మనస్సు నిరంతరము సంతప్తమగుచున్నది. ఇప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వదగిన వారు మీరే. కనుక ఈ మహత్కార్యమును సఫలము చేసి నా మీద దయ చూపండి. రాజా, శ్రేష్ఠులైన ఋషులలో అగస్త్యుడు అందరికంటే గొప్పవాడు, కృప కలవాడు, తెలివి కలవాడు. కనుక నహుషుని నీచమైన మాటలను విన్నాడు. అట్లు చేయుటకతడు అంగీకరించాడు. తత్వదర్శులకు మునులు శచీదేవి యందు ఆసక్తుడైన ఆ నరేశ్వరుని మాటలను అంగీకరించారు. అప్పుడు అతని సంతోషానికి అవధులు లేవు. వెంటనే అతడు మిగుల మనోహరమైన ఒక పల్లకీ మీద కూర్చున్నాడు. దివ్యమునులను దానిని మోయుటకు నియమించి సర్ప సర్ప అనగా నడువుడు నడువుడు అని పలుకుచుండెను. ఆ సమయమున కామాతురుడైన నహుషుని బుద్ధి హరింపబడెను. అతడు కాలితో అగస్త్య మహాముని యొక్క తల మీద తన్నాడు. లోపాముద్ర యొక్క ప్రాణపతియగు అగస్త్యుడు పరమశ్రేష్ఠునిగా పరిగణింపబడును. వాతాపి అను రాక్షసుని ఇతడు భక్షించెను. ఒకసారి అతడు సముద్రమును త్రాగివేశెను. అట్టి మహాయోగ్యుడగు అగస్త్యుని పాపియగు నహుషుడు కొరడాతో కొట్టి గాయపరిచెను. ఇంద్రాణి చింతనలో అతడు వ్యాకులుడై ఉండెను. ఆ నరేషుని నోటి నుండి సర్ప సర్ప అనగా నడువుడు నడువుడు అను శబ్దములు పదే పదే వినవచ్చుచుండెను. అప్పుడు అగస్త్యుడు కోపించి శాపమిచ్చెను. ఆయన ఇట్లు పలికెను, ఓరి నీచుడా, నీవు అడవియందు భయంకర శరీరము గల ఒక గొప్ప సర్పమగుము. ఈ సర్పయోనియందు అనేక వేల సంవత్సరములు అపార కష్టములను అనుభవింపుము. నీవు శక్తి సంపన్నుడవై అడవిలో విహరించెదవు. ధర్ముని అంశతో యుధిష్ఠిరుడను పేరుగల ఒక పుణ్యాత్ముడు ప్రకటితుడగును. అతనితో నీ కలయిక జరుగును. అప్పుడు అతని నోటి నుండి వెలువడిన ప్రశ్నలకు సమాధానములను వినిన తరువాత నీవు ముక్తుడవగుదువు.
వ్యాసుడు చెప్తున్నాడు. ఇట్లు మునివరుడగు అగస్త్యుడు శాపమివ్వగా రాజర్షియగు నహుషుడు అతనిని స్తుతించాడు. వెంటనే అతనికి సర్పాకారం వచ్చింది. స్వర్గము నుండి పడిపోయాడు. బృహస్పతి వెంటనే మానస సరోవరానికి వెళ్ళాడు. అచ్చటనున్న ఇంద్రునకు విషయం అంతయును విస్తృతంగా చెప్పాడు. నహుషుడు స్వర్గము నుండి పతనమగుట మొదలగు మాటలను విని దేవరాజగు ఇంద్రుడు ఎంతో సంతోషించాడు. రాజా, నహుషుడిప్పుడు భూమండలమునకు వెళ్ళిపోయాడు అని తెలుసుకొని దేవతలందరూ మునులతో కూడి మానస సరోవరానికి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. దేవేంద్రుని ఊరడించి అతనిని స్వర్గమునకు తీసుకొని పోవుటకు ఏర్పాట్లు చేశారు. తరువాత దేవతలు మునులు అతన్ని సింహాసనము మీద కూర్చోబెట్టారు. మాంగళిక అభిషేకమును చేశారు. ఇంద్రుడు కూడా తన ఆసనమునకు అధికారి అయి శచీదేవితో స్వర్గమున విరాజమానుడై ఉన్నాడు. వ్యాసుడు చెప్తున్నాడు. రాజా, ఇట్లు ఇంద్రునకు అనేక కష్టములు సహించవలసి వచ్చింది. భగవతి జగదంబ కృపాప్రసాదమున ఇంద్రుడు మరలా తన స్థానమునందు ప్రతిష్ఠితుడయ్యాడు. రాజా, వృత్రాసుర సంహారమునకు సంబంధించిన కథలన్నీను నేను నీకు వినిపించి తిని. నీవడిగిన ప్రశ్నకు బదులుగా ఈ విలక్షణమైన కథను తెలిపి తిని. ఎవరు ఎట్టి కర్మను చేయుదురో వారట్టి ఫలమునే అనుభవించెదరు. తాము చేసిన శుభాశుభ కర్మఫలమును అనుభవించుట ప్రాణులకు అనివార్యము. దానినెవరునూ తప్పించలేరు. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.